లోకాభిరామం. ఫాతిమా ఒక కవిత. ఒక కవిత గాని కథ గాని అనుభవంలో నుంచి వస్తుందా, ఆలోచనలో నుంచి వస్తుందా అని రాసిన కవిని కథకుడిని అడగండి. అనుభవం కొంత ఉంటే ఉండవచ్చు గాని ఎక్కువగా ఉన్నది కల్పన బలమే అని అంటారు. జరిగింది జరిగినట్టు రాయడానికి అవి వ్యాసాలు కావు, వాళ్ళు పత్రికా రచయితలు కారు. కానీ ఆ కవితను కథను చదివేవారు మాత్రం ఎంతో సహజంగా నిజంగా జరిగినట్టు ఉందని రచనను మెచ్చుకుంటారు. రచయితకు అంతటి కల్పన శక్తి ఉందంటే నచ్చదు. ఇందులో ఎక్కడో ఒక అనుభవం ఉంది అన్న భావం చదివే వారికి సంతృప్తినిస్తుంది. ఈ రకమైన భావన కవితలో కూడా కనబడినప్పుడు మరింత బాగుంటుంది. మిత్రుడు ఆశారాజు ఫాతిమా అనే ఒక కవిత రాశాడు. ఇతను తనను తాను పాగల్ షాయర్ అంటే పిచ్చి కవి అని, హైదరాబాదీ అని సగర్వంగా చెప్పుకున్నాడు. రాజును చూస్తే మామూలు మనుషుల కన్నా మామూలుగా కనబడతాడు. మాటలు నడవడి అంతకంటే మామూలుగా ఉంటాయి. పెద్దలు మిత్రులు కె శివారెడ్డి గారి కవితల బడిలో అనుభవం సంపాదించుకుని అల్లంత ఎత్తుకు ఎదిగాడు. ఆశారాజు చాలా మంచి మిత్రుడు. శివారెడ్డి ఖైరతాబాద్ ప్రాంతంలో ఉండేవారు. ఉద్యోగం పగలంతా గాని సాయంత్రం ఒక సద్యోగం ఉండేది ఆయనకు. బోలెడంత మంది కుర్ర కవులు రచయితలను పోగేసుకుని ద్వారకా హోటల్లో నిత్యము సాహిత్య సత్సంగం చేయడమే ఆ యోగం. కొందరు అక్కడికి నిత్యము వచ్చేవాళ్ళు. నాలాంటి కొందరము అప్పుడప్పుడు మాత్రమే సత్సంగంలో చేరుకుంటాము. నేను అసలు కవిని రచయితను కాలేదు. సైన్స్ రాసేవాడిని. సైన్స్ రాయాలంటే బోలెడంత చదవాలి. కనుక సత్సంగంలో ఎక్కువసేపు గడపలేకపోయేవాడిని. ఈ విషయంగా అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. ఆశారాజు నాకు అక్కడే పరిచయం అయ్యాడు. పక్కనే ఉండే ఏజీ ఆఫీస్లో ఉద్యోగం అతనికి. బస్సు ఖాళీ భిక్షాపాత్ర అవుతుంది అన్నాడు ఒక కవితలో. నాకు ఒళ్ళు చల్లుమన్నది. కవిని కాను గాని కవిత్వం చదవడం ఇప్పటికీ బాగా ఇష్టం. రాజు కవిత్వం రాను రాను పదునెక్కుతుంటే ఆనందించిన వారిలో నేను ముందుంటాను. అతని ఆలోచన, అతని అభివ్యక్తి అందరికీ చేతగాని పద్ధతిలో ఉండడం నేను గమనించాను. హైదరాబాద్ పాతనగరం గురించి రాయడం రాజుకు ఇష్టం. పహిల్వాన్ తమ్ముణ్ణి అని ఒక కవిత రాశాడు. అతని వ్యక్తిత్వంలోని సీదా సాదాతనం ఆ కవితలో పొంగి పొరలింది. ఆ మాటే చెబితే అతను అమాయకంగా చూచి నవ్వాడు తప్ప పొంగిపోయిన లక్షణాలు కనిపించలేదు. నచ్చిన మనిషిని గురించి చెప్పడం మొదలు పెడితే అసలు ఎత్తుకున్న సంగతి ఎక్కడికో పక్కకు పోతుంది. రాజు ఇటీవలి ఒకానొక కవితా సంకలనంలోని ఒక కవిత ఫాతిమా. ఆ అమ్మాయికి కవి మీద ప్రేమ. అది ప్రేమనా అభిమానమా మరొకట పాఠకుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రేమంటే పెళ్లికి పడకకు మాత్రమే దారి తీయాలన్న పద్ధతి ప్రపంచమంతటా ఉంది. కానీ చాలా చోట్ల ప్రేమ మరో రకంగా కూడా ఉంటుందని మనకు సులభంగా తోచదు. ఫాతిమా కథ చదివిన తర్వాత రాజును చాలా కాలం కలిసినట్టు లేదు. మాట్లాడుకున్నాము. అభినందనలకు అతని రియాక్షన్ గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే. మనిషి అన్న తర్వాత మనసు ఉంటుంది. మనసు ఉంటే దానికి కొందరు మనుషులు, కొన్ని సంగతులు నచ్చుతాయి. నచ్చినవన్నీ గిచ్చి తెచ్చుకుని గుది గుచ్చుకుని మెడలో వేసుకోవాలని ఎక్కడా లేదు. పక్కింటికి వచ్చే పని అమ్మాయిని చూస్తే నాకు ఆనందం అవుతుందని చెబితే మీరు నవ్వుతారేమో, నన్ను అనుమానిస్తారేమో. ఆ అమ్మాయి మా భాషలో వందునంగా అంటే ఒద్దికగా ఉంటుంది, వినయంగా ఉంటుంది, అయినా వయారంగా కూడా ఉంటుంది. ఇదంతా నా పరిశీలన. ఇది నిజమా లేక కథకు ప్రాతిపదికగా చేసుకుంటే ఊహనా? నేను చెప్పను. చెబితే సస్పెన్స్ పోతుంది.
నేను మొదటి పేరాలో రాసిన సంగతులు తేలిపోతాయి. పాత్రికేయులకు ఒక వార్త తెలిసిందంటే దానికి సోర్స్ ఏమిటి అని అడగడానికి ఉండదు. నాకు ఈ ఊహ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినా అట్లాగే ఉంటుంది. నేను ఇంకొక సంగతి చెబుతాను. ఇది నిజమా, నా ఊహ మాత్రమేనా చెప్పనుగాక చెప్పను. బడిలో చదువుకుంటున్న రోజులు, వ్యవసాయం పెద్ద ఎత్తున కాకుండా బాగా జరుగుతున్న కాలం అది. బహుశా మామిడి చెట్లకు కావలి పేరున దినమంతా పొలం దగ్గరనే గడిచేది నాకు. పక్క పొలం ఒక కాంట్రాక్టర్ గారిది. ఆయన పశువులను కాయడానికి చూడడానికి ఒక లంబాడి కుర్రవాడు ఉన్నాడు. అతను ఉదయమే లేచి నా వల్లనే పనిలోకి వస్తాడు. మధ్యాహ్నం అతనికి తిండి వాళ్ళ వదిన తెస్తుంది. క్యాలెండర్లో వేసే లంబాడి అమ్మాయి బొమ్మ కన్నా ఆమె అందంగా ఉంటుంది. ఆ రోజుల్లో లిక్కర్ కంపెనీల వారు అటువంటి క్యాలెండర్లు వేసేవారు. ఇప్పుడు మల్లియా గారు మరింత ముందుకు పోయి గుడ్డలు కరువైన పిల్లల బొమ్మలు, వీడియోలు చూపించేస్తున్నారు. నేనేమో రాముడు బుద్ధిమంతుడైన బాలుడు, వీళ్లకు పనికిపోవును రకం. మరి ఆ అమ్మాయి అందమైనదని నాకు తోచింది. అయితే ఆలోచన అక్కడితో ఆగింది. మా నాయనగారు పెద్ద మనిషి, ఊరికంతా పెద్ద మనిషి. అందరినీ పలకరించి మాట్లాడడం ఆయన పద్ధతి. ఆ అమ్మాయిని పలకరించి పేరేమిటి అడిగాడు ఆయన. గమిలి అనో రుక్మిణి అనో ఏదో అలాంటిదేదో చెప్పి ఉంటుంది. ఎండాకాలం కదా, నాన్నకు బడి లేదు, నాకు బడి లేదు. మామిడి చెట్ల కింద నేను పొద్దున్న వస్తే నాయన మధ్యాహ్నానికి నా తోష అంటే లంచ్తో సహా వస్తాడు. కొన్ని రోజులైన తర్వాత నాయన లంబాడి అమ్మాయిని, తల్లి ఇంత చక్కదనముగా ఇంత సుకుమారంగా ఉన్నావు, నీ మొగుడేమో ఇంకో రకంగా ఉన్నాడు, జోడి కుదరలేదు, వాడిని వదిలిపెట్టి నా కొడుకును పెళ్లి చేసుకో అన్నాడు. ఆ అమ్మాయి అమాయకంగా నవ్వి వెళ్ళిపోయింది. ఆశ్చర్యం నావంతైంది. ఈ మాటల్లో నేను చెప్తున్న నేను అంటే ఈ వ్యాసం రాసిన నేను అని మీరు అనుకుంటే మీ ఇష్టం. గోపాలం కథలు కూడా అల్లగలుగుతాడు అనుకుంటే మీ ఇష్టం. రాశాను కథలు నిజమే, నేను ఊరికే ఉండిపోతాను. ఇటువంటిదే ఇంకొక కథ వంటిది రాసి నేను ఒక పేరున్న రచయిత మిత్రునికి మాత్రం చూపించాను. అసలు కథలెందుకు అనే విషయం గురించి దీర్ఘమైన చర్చ సాగించాను. ఆ వ్యాసాన్ని మరొక సంపాదక మిత్రుడు తన వెబ్సైట్లో పెడతానని తీసుకున్నాడు, పెట్టలేదు. పైగా ఆ సైట్ ఇప్పుడు లేదు. వ్యాసం నేను తిరిగి రాయలేనని అనుకుంటున్నాను. ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఒక కథ రాశారు. దాని పేరు పొగలేని నిప్పు, లేక నిప్పులేని పొగన. అనుమానం వస్తుంది. పెద్దవాడిని అవుతున్నానని గర్వంగా ఉంటుంది ఇటువంటప్పుడు. ఆ కథలో 2 జంటలు పక్కపక్కనే కాపురం ఉంటారు. ఈ ఇంటి ఆయనకు అవతలింటి అమ్మాయి మీద దిక్కెరుగని ప్రేమ, అవతల ఆయనకు ఈ ఇంటి అమ్మాయి మీద ప్రేమ. నిప్పు పొగ ఏది ఉంది ఏది లేదు తేల్చుకునేందుకే కథ సాగుతుంది. ఇటువంటి సైకాలజీ కథలు మనిషిని కదుపుతాయి, కదిలిస్తాయి. నా వంటి వారికి కంటికి నీరు తెప్పిస్తాయి. బాయ్ మీట్స్ గర్ల్ రొటీన్లో పడిపోయిన వారికి ఇదేమీ కథ ఇట్లా కూడా ఉంటుందా అనిపిస్తే పొరపాటు లేదు. ఇదేదో ఇంగ్లీష్ సినిమా చూచాను కనీసం 30 సంవత్సరాల కింద. ఓహో, పెద్దవాడు నేను గర్వంలాగా ఉంది కాదు. ఇదిగో అబ్బాయి, ఇదిగో అమ్మాయి, ఇది పడక గది, తర్వాత మరి అంటాడు హీరో ఒక అమ్మాయితో. అంటే ఎవరికీ అభ్యంతరం లేదు. సినిమా అయిపోయే లోపల అతను ఆ మాటలు 3-4 సార్లు అన్నట్టు గుర్తుంది. పెద్దతనం వచ్చేసింది. భలే, ఇంతకు ఆ బడవ ఆశించిన సంగతి జరిగిందా లేదా మీకు అనుమానం వచ్చి ఉండాలి. నాకు నిజంగా సినిమాలో ఏమైందో గుర్తు లేదు. మా ఊళ్ళో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకుంటే ఆ అమ్మాయి పచ్చి లం చుక్కలు చుక్కలు చుక్కలు. అవును మరి, మాకు నీతి నియమాలు మరీ ఎక్కువ కదా అని కవిత చెప్పాను ఒకప్పుడు. కొన్ని సంగతులు బాహాటంగా మాట్లాడేటందుకు మనమంతా సంకోచపడతాం. కానీ అవి లేకుండా బతుకు జరగనే జరగదు. అక్కడనే చిక్కంతా ఎదురవుతుంది. బ్రతుకులోని నిజాలను దాచిపెట్టడం వల్ల ఎన్ని సమస్యలు ఉంటాయో. ఝలక్. ఆటో ఎక్కాలంటే
నేను పెద్ద వయసు డ్రైవర్ల కోసం ఎదురు చూస్తాను. ఇతగాడేమో కుర్రవాడు. మా ఇంటికి అటు ఇటు ఉండే 2 ల్యాండ్ మార్కుల పేరు చెప్పి వస్తావా అడిగాను. అక్కడే వదలాలా, ఇంకా ముందుకు వెళ్ళాలా అడిగాడు అతను హిందుస్థానీలో. నీకు తెలుగు రాదా అన్నాను. తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా అన్నాడు అతను. అవునా అన్నాను నేను. ఓకే ఓకే, నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటూ అతను ముందుకు సాగాడు. ఇది నిజమా కల్పన మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. అసలు శీర్షికగా పెట్టిన ఫాతిమా గురించి తరువాత కనీసం అనువాద రూపంలో చూద్దాం.